చెప్తున్నాడు. ఆయనకి ఏంటి సార్ అంత మొండి పట్టుదల? ఒకవేళ అబ్బాయి బయటికి వెళ్ళిపోయారు, లేకపోతే ఈయనేమని నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళందరూ కూడా నాకు మోసం చేసేలా వెళ్ళారని డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఇంకా అవసరం ఆయనకి? సార్ బేసిక్గా హరిరామ జోగయ్య సంసార పక్షి కంటే రాజకీయ పక్షి. ఓకే, రాజకీయ ప్రాణి. పక్షి అంటే ఎందుకు రాజకీయ ప్రాణి ఆయన. చిరంజీవి అప్పుడు కూడా ఆయన తెగలేఖలు వ్యాసాలు ఇవన్నీ రాస్తూ గ్రౌండ్ ప్రిపేర్ చేసేవాడు. తీరా పార్టీ ఒక రూపం తీసుకోకముందే మళ్ళీ నెగిటివ్గా రాయడం కూడా స్టార్ట్ చేసాడు. అప్పుడు కూడా ఇలాగే. ఇక్కడ ఏమంటే వీళ్ళంతా బాగా హర్ట్ అయ్యారండి. అంటే బిల్డప్కును బిల్డింగ్కు తేడా వచ్చినట్టుగా అయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు జనసేనని వీళ్ళందరినీ కలవటము, అది ఇది కాపు అని అనకపోయినా కొత్త శక్తులు. మీరు ఒక్కసారి ఇప్పటం కాదు కానీ సత్తెనపల్లిలో అప్పుడు ఇచ్చిన బహిరంగ రికార్డ్ వేసి చూడండి. ప్రతి చోట పెద్ద పెద్ద కులాల పేర్లు తీసుకొని వచ్చి ఎప్పుడు మీరైనా ఒకసారైనా మాకు ఇవ్వరా ఈ పద్ధతిలో మాట్లాడారు కదా. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, సీట్లు కూడా తీసిపోయిస్తుంటే ఎవడైనా ఎలా భరిస్తాడు సార్? నేను అంటుంది వీళ్ళు రైటా వాళ్ళు రైటా. కొంతమంది అంటున్నారు మిత్రులు ఏమని, వీళ్ళు వైసీపీతో ఉండే అనే హక్కే ఉంది అని. వాళ్ళ హక్కు వాళ్ళ తప్పులు పక్కన పెడదాం, కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీతో పాటు వస్తారని నమ్మిన వాళ్ళు ఏమవ్వాలి? మీరు చాలా గంభీరమైన డైలాగులు చెప్తుంటే 6 అడుగుల బుల్లెట్ అని ఆనంద పరవశంతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఆశోపహతులైపోతే అది వాళ్ళ తప్ప? అప్పుడు జైజేలు కొట్టిన వాళ్ళకు ఇప్పుడు కొంచెం నిరుత్సాహపడే నిరాశ చెందే ఆ హక్కు వాళ్ళకి లేదా? ఓకే, మీరంటే అనుభవంతో ఉన్నారు, అన్నీ చూశారు. మీకు గెలిచినా గెలవకపోయినా పదవి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ చక్రవర్తిలాగే ఉంటాడు. అవును. కాబట్టి మామూలుగా అభిమానించి కేకలేసి చేసిన వాళ్ళు కదా సమస్య. అందుకని అది ఆ లేఖలు రాయడంలో పెద్ద పొరపాటు. దే ఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ థింగ్స్ ఇన్ ఏ వే. ఈ లేఖలే రాయకపోతే అసలు ఒక సెకండ్ వాయిస్ ఉండకుండా ఉండకపోయేది. చాలా ఇంతకంటే తీవ్రమైన దాడి అవతల నుంచి జరిగి ఉండేది పవన్ కళ్యాణ్ మీద. ఇప్పుడు చాలా మంది మాట్లాడేది ఏంటంటే మనం అడిగితే సలహా ఇవ్వాలి, ఉచిత సలహాలు అది మంచిది కాదు సార్. అవి సలహాలు అనుకుంటే చాలా పొరపాటు, అవి విమర్శలు కూడా. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు, విశ్లేషకుడుగా నా అభిప్రాయం చెప్తున్నాను అన్నాడు. చివరి వాక్యం మీరు చదివితే, నేనేదో రాజకీయ కోణం దీంట్లో చెప్పడం లేదు, మీరు చివరిది చదవచ్చు మీరు. నేను విశ్లేషకుడుగా, ఇప్పుడు విశ్లేషణ ఎవరైనా చేయొచ్చు కదా. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారికి సలహాదారుడుగా కాక సలహాదారుడుగా నేను ఇవ్వట్లేదు, రాజకీయ విశ్లేషకుడుగానే ఇవ్వటం జరుగుతుంది. దీనిని కూడా ఎవరైనా విశ్వాసఘాతకులు తప్పు పట్టదలుచుకుంటే నాకే అభ్యంతరం లేదు. విశ్వాసఘాతకులు అని ఎవరిని సంబోధించారంటారు ఇక్కడ? అదే కదా, అంటే తన విశ్వాసానికి తన పట్ల విశ్వాసఘాతకులనే ఆయన ఉద్దేశం. ఓకే, నా చుట్టూ తిరిగి నన్ను రంగంలోకి తెచ్చి తీరా నన్ను అర్ధంతరంగా వదిలేసి నీ సలహాలు అక్కర్లేదు అని నన్ను తోచి పడేశారు కాబట్టి వాళ్ళని విశ్వాసఘాతకులు అంటున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ కూడా తగులుతుంది, తగలాలనే ఆయన ఉద్దేశం కూడా కావచ్చు. అందుకని నేను సలహా ఇవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ ఎలా బయటపడాలో దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని. ఇది కూడా సలహానండి దానికి. అదే అంటున్నాను, అంటే విశ్లేషకుడిగా సలహా ఇస్తున్నాను అంటాడు. మీరు డిబేట్ చేస్తున్నప్పుడు అనేక అంశాలు చెప్పినట్టే బిజినెస్ లైక్గా నేను చెప్తున్నాను మీకు పర్సనల్గా. అంటే ఇంకో పెద్ద మాట ఉంది వర్మ, మొత్తం మీద ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో జనసేన పార్టీని లోకేష్ భవిష్యత్తు కోరి తెలుగుదేశం పార్టీలో విలీనం చేయడమో లేక రద్దు చేయడమో జరిగే పరిస్థితికి దారి తీస్తుందనే దుష్ప్రచారానికి తెరలేవకుండా చూసుకోవడం చాలా మంచిది అని చాలా అంటే ఒక విధంగా అయినా సజెస్ట్ చేస్తున్నాడు. అంటే దీన్ని ఈ టైంలో ఇది ఇంజెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అది